ప్రెజెంట్ టాలీవుడ్‌లోని మోస్ట్ ప్రామిసింగ్ ప్రొడ్యూసర్. ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారంటీ. మాట కట్టినం కానీ సినిమాలు మాత్రం బంగారం అంటూ ఒక ప్రొడ్యూసర్‌ని తెగ పొగుడుతారు. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటున్నారా? సూర్యదేవర నాగవంశీ గారు. అయితే నాగవంశీ గారి మాటలకి కాంట్రోవర్సీ జరగడం, ట్రోల్స్ అవ్వడం ఇవన్నీ కామనే కానీ రీసెంట్‌గా అయితే ఆయన మీద నెగటివిటీ పీక్స్‌లోకి వెళ్ళిపోయింది. సరే ఆ విషయం గురించి మాట్లాడుకోవడంతో పాటు ఈ వీడియోలోని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి అధినేత అయినటువంటి నాగవంశీ గారి గురించి 'ద రైజ్ అండ్ ఫాల్' 2 విషయాల గురించి ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. మీరు కూడా నాగవంశీ గారి మాటలు కరెక్టా? కాదా? అనే విషయం గురించి మీ ఒపీనియన్‌ని హానెస్ట్‌గా కామెంట్స్‌లో చెప్పండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ తర్వాతే మీరు కూడా మీ ఒపీనియన్‌ని క్లియర్‌గా కామెంట్స్‌లో చెప్పండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. వాయిస్ ఓలెట్ మామ. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కి అధినేత అయినటువంటి చిన్నబాబు గారు నాగవంశీ గారికి బాబాయ్ వరస అవుతారు. అయితే నాగవంశీ గారు ప్రొడ్యూసర్ గా అంటే కో ప్రొడ్యూసర్ గా 2014 లో వచ్చిన లవర్స్ మూవీతోని ఇండస్ట్రీలోకి ఎంటర్ అయితే 2016 లోని వెంకటేష్ గారు నటించినటువంటి బాబు బంగారం మూవీతో సోలోగా సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థని స్థాపించి ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టారు. ఈ సినిమాతోనే నాగవంశీ గారు సోలో ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలోకి డెబ్యూ చేశారు. మొదట్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ విషయం కొంచెం చేదుగానే ఉండేది. జెర్సీ సినిమా వచ్చినంత వరకు అన్ని అడ్డంకులే. ఈవెన్ జెర్సీ తర్వాత కూడా అయితే హిట్ లేదా ఫట్ అన్నట్టుగా ఉండేది సితారా ఎంటర్టైన్మెంట్స్ పొజిషన్. అయితే డీజే టిల్లు తర్వాత నుంచి సితారా ఎంటర్టైన్మెంట్ సుడి తిరిగిందనే చెప్పాలి. ఫ్లాప్స్ తక్కువ, హిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ నాగవంశీ గారు కూడా డీజే టిల్లు మూవీ నుంచే మీడియాతో యాక్టివ్ గా ఉండడం, ఇంటర్వ్యూస్ లో హడావిడి చేయడం మొదలు పెట్టారు. జనాలకి కూడా నాగవంశీ గారి ఫేసు చాలా బాగా గుర్తుండిపోయింది. ఆయన ఏం చెప్పినా ఏం మాట్లాడినా అయితే ట్రెండ్ అవుద్ది లేదా ట్రోల్ అవుద్ది. ముఖ్యంగా మ్యాడ్ మూవీ నుంచి ఆయనంటే తెలియని టీఎఫ్ఐ బానిస లేడు. నాగవంశీ గారు మాటిచ్చారంటే బొమ్మ బ్లాక్ బస్టర్ ఇంకా అని ఫిక్స్ అయిపోతారు. ఆఖరికి ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన లియో తెలుగు వర్షన్ అండ్ దేవర పార్ట్ 1 మూవీస్ కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. నాగవంశీ గారు పట్టిందల్లా బంగారమే, చేసేదల్లా బ్లాక్ బస్టరే అని జనాలు ఫిక్స్ అయిపోయారు. 2025 బిగినింగ్ లోని డాకు మహారాజ్ అలాగే మ్యాడ్ స్క్వేర్ వరకు అంతా బాగానే ఉంది. కానీ తర్వాతే అస్సలు సమస్య మొదలయ్యింది. లియో ఫ్లోలోని రెట్రో తెలుగు వర్షన్ ని కొన్నారు, కానీ అర్థాంతరంగా ఫెయిల్ అయిపోయారు. తర్వాత ఎన్నో హోప్స్ తో వచ్చినటువంటి కింగ్డమ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బిలో యావరేజ్ గా ఎండ్ అయిపోయింది. రీసెంట్ గా వచ్చిన వార్ 2 తెలుగు రైట్స్ కూడా కొన్నారు, కట్ చేస్తే తెలుగు వర్షన్ కూడా హ్యాండ్ ఇచ్చేసింది. తగతగామని వెలిగే నాగవంశీ గారు ఒక్కసారిగా డిమ్ అయిపోయారు. ఒక ఫ్లోలోని హిట్స్ కొట్టుకుంటూ వెళ్ళినటువంటి ఆయన వరస పెట్టి ఇన్ని ఫ్లాప్స్ ఫేస్ చేయడం సోషల్ మీడియాలో కూడా ఎక్కడ లేని పుకార్లు షికారు కొడుతున్నాయి. అయితే ప్రెసెంట్ నాగవంశీ గారి మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసప్పాయింటింగ్ రిజల్ట్ ని ఫేస్ చేస్తూ ఉంటే జనం మాత్రం జాలి పడకుండా ఇంకా ఆయన మీద నెగటివ్ గానే ఉన్నారు. దీనికి ఒక ముఖ్యమైన రీజన్ ఉంది. అది నేను వీడియో బిగినింగ్ లో అన్న మాట మీకు గుర్తున్నట్టయితే, మాట కఠినం కానీ సినిమాలు బంగారు. అది ఆయన మాట. నాకు తెలిసినంత వరకు డీజే టిల్లు ముందు వరకు ఆయన చాలా సైలెంట్ గా ఉన్నారు. నిజం చెప్పాలంటే మీడియాలో అంత యాక్టివ్ గా ఉన్నట్టుగా ఎప్పుడూ కనిపించలేదు. కానీ డీజే టిల్లు తర్వాత నుంచి మీడియా దగ్గర ఇంటర్వ్యూస్ లోని చాలా యాక్టివ్ గా కనిపించడం మొదలు పెట్టారు. మొదట్లో ఆయన మాట ఎలా ఉన్నా జనం అప్పటి వరకు ట్రోల్ చేసి ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి మంచి సినిమా వచ్చాక సర్లే సాటిస్ఫాక్షన్ ఇస్తున్నారు కదా అని చెప్పి సైలెంట్ అయ్యారు. మరి ఏమైందో గాని మాటలు లిమిట్స్ క్రాస్ చేస్తున్నాయని సోషల్ మీడియాలో రచ్చ మొదలయ్యింది. చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పటం, రివ్యూస్ ఇచ్చే వాళ్ళ మీద, క్రిటిక్స్ మీద కంటిన్యూస్ గా మాటలు అనటం, సినిమా రిలీజ్ కి ముందు ఉన్నదానికంటే ఎక్కువ బిల్డప్స్ ఇవ్వటం, ముఖ్యంగా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లోని ఆయన మాటలు జనంలో విపరీతమైన నెగటివిటీ పెరిగేలా చేసింది. ఒక రకంగా వార్ 2 తెలుగు వర్షన్ తెలుగు స్టేట్స్ లో నెగటివిటీ ఫేస్ చేయడానికి ఇది కూడా ఒక రీజన్ అయ్యింది. యాజ్ ఆఫ్ నౌ ముఖ్యంగా నాగవంశీ గారి మీద నెగటివిటీ పెరగడానికి కారణం ఆయన మాటలు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్టు ఆయన మాటలు బాగుంటే ఆయన మీద అభిప్రాయం కూడా బాగుంటుంది అని జనం మాట్లాడుతూ ఉన్నారు. మోస్ట్లీ ఆడియన్స్ ఫీలింగ్ ఏంటంటే ఆయన సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పు లేదు, అలా అని ఓవర్ బిల్డప్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. అందులో ఎటువంటి తప్పు లేదు. ఈవెంట్స్ లోని కలెక్షన్స్ తెచ్చిపెట్టడం ఫ్యాన్స్ యొక్క బాధ్యత అని వాగటం కరెక్ట్ కాదు. ముఖ్యంగా మాట్లాడితే సినిమా ఇస్ ఎ
చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని అనటమో కరెక్ట్ కాదు. ఇలా ఆయన మాటలు అతిగా కాకుండా కరెక్ట్ గా ఉంటే పర్లేదు, కానీ అతి వాగితే మాత్రం ఇంతకంటే దారుణమైన నెగటివిటీ స్ప్రెడ్ చేయడానికి వెనకడుగు వెయ్యము అని ఆడియన్స్ మాటలు. యాక్చువల్లీ నాగవంశీ గారి స్క్రిప్ట్ సెలక్షన్ మాక్సిమం బాగానే ఉంటది. ఆయన మూవీస్ లో ప్రొడక్షన్ క్వాలిటీ కూడా చాలా రిచ్ గా ఉంటది. సో ఆడియన్స్ లెక్క వరకు ఆయన మాటలు కూడా బాగుంటే మంచిది అని అభిప్రాయం అన్నమాట. ఐ హోప్ సో నాగవంశీ గారు కంబ్యాక్ ఇచ్చి మంచి సినిమాలు ఇంకా చాలా చెయ్యాలని కోరుకుంటున్నా. ఇండస్ట్రీ అంటేనే కొండంత లాభాలతో పాటు ఆకాశం అంత నష్టాలు కూడా తెచ్చిపెడతాయి. రెండింటిని కరెక్ట్ గా ఫేస్ చేయాలి, లేదంటే కుప్పకూలిపోవటమే. అది నేను చెప్పక్కర్లేదు, మీకు బాగా తెలిసే ఉంటది. సో ఈ బ్యాక్ టు బ్యాక్ డిసప్పాయింట్మెంట్స్ నుంచి కోలుకొని నాగవంశీ గారు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి మంచి సినిమాలు ప్రొడ్యూస్ చెయ్యాలని కోరుకుంటున్నాము. ఇంతవరకు వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ ఒపీనియన్ ని షేర్ చేసుకోకపోవడం తప్పండి. మీ ఒపీనియన్ ని కూడా హానెస్ట్ గా కామెంట్స్ లో చెప్పండి. నాగవంశీ గారు కరెక్ట్ గానే ఉన్నారా, లేకపోతే ఆయన మాటలు తగ్గించుకోవడం బెటరా ఏంటి? మీ ఒపీనియన్ ని క్లియర్ గా కామెంట్స్ లో చెప్పండి, మేము కూడా చూస్తాము. అండ్ ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంతైనా నచ్చే ఉంటది. సో డెఫినెట్లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. గంట చాలా ముఖ్యం, అది కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. సో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.